వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 1071 కోట్ల రూపాయల అంచనాలతో నగర అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు ఆమోదించినట్లు మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి అంచనాలతో బడ్జెట్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్విని, తానాజీ, డిప్యూటీ మేయర్ రిజ్వానా, షమీం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ వివిధ ఉన్నతాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ అకౌంట్ ఆఫీసర్ వెల్లడించడంతో మెజార్టీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం ఆమోదించింది. ఈ సందర్భంగా గుండు సుధారాణి, కొండ సురేఖ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 1071 కోట్ల రూపాయల అంచనాలతో నగర అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు ఆమోదించినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు వారు తెలిపారు. అశోక్ అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది. అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్లో కూడా వారు మరి హద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి 1071 కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించడం జరిగింది. మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము, దీనికి చాలా చరిత్ర ఉంది, ఈ చరిత్ర ముందుకు తీసుకుపోవాలి, మరి ఈ చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగర బడ్జెట్ 1071 కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి బడ్జెట్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని 187 కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఏదైతే శానిటేషన్ వర్కర్ శాలరీస్ ఉన్నాయో, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది. దాంతోపాటు పెరిగిన శాలరీస్ని కూడా సప్లిమెంటరీ బడ్జెట్ కింద పోయిన కౌన్సిల్ అయిన వాటికి కూడా మేము ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ, దీంతోపాటు ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 1/3 ఏదైతే ఉందో విలీన గ్రామాలకి
స్లమ్ ఏరియాస్కి మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉండే విధంగా 1/3 బడ్జెట్ని కూడా దీంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు అదేవిధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి మిగతా అన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ